సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రసంగమునకు మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ప్రసంగ అంశము దేవుని వాక్యము మన బ్రతుకునకు వెలుగు. ప్రారంభ ప్రార్థన. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ సమయమందు మీ అందరికీ వందనాలు. వాక్యములోకి వెళ్లే ముందు ఒక చిన్న పల్లవి పాడుకుందాం. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగును. నీ వాక్యమే నా బ్రతుకుకు మార్గము, పరలోకపు గుమ్మము. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్య పరిచయం. ఈరోజు మన ధ్యానం కోసం కీర్తనలు 119, 105 వచనాన్ని చూసుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మిత్రులారా, లోకములో చీకటి ఉన్నప్పుడు మనకు దీపము ఎంత అవసరమో, పాపం అనే చీకటిలో ఉన్న మానవాళికి దేవుని వాక్యము కూడా అంతే అవసరము. ఒక చిన్న ఉపమానం. ఒక ఊరిలో ఒక ప్రయాణికుడు గాఢాంధకారములో అడవి గుండా వెళ్తూ ఉన్నాడు. అతని చేతిలో ఒక చిన్న లాంతరు ఉంది. ఆ లాంతరు వెలుగు కేవలం 2 అడుగులు మాత్రమే కనిపిస్తుంది. ఆ ప్రయాణికుడు భయపడి ఆగిపోయాడు. అప్పుడు ఒక పెద్దాయన వచ్చి ఇలా అన్నాడు, నాయనా, ఆ 2 అడుగులు ముందుకు వేయి, అప్పుడు వెలుగు మరో 2 అడుగులు ముందుకు వస్తుంది. అలా నడుస్తూ ఉంటే నీ గమ్యము నువ్వు క్షేమంగా చేరతావు అని అన్నాడు. ఇందులో ఉన్న నీతి అంటే మిత్రమా, దేవుని వాక్యము కూడా అంతే. మనం పూర్తి జీవితము ఒక్కసారి కనిపించకపోయినా వాక్యం ప్రకారము మనం ఒక్కో అడుగు వేస్తూ ఉంటే దేవుడు మనల్ని క్షేమంగా మన గమ్యానికి నడిపిస్తాడు, చేరుస్తాడు. ఆత్మీయ పాఠము ఉదాహరణలు. లోకములో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కానీ బైబిల్ మాత్రమే మన ఆత్మకు ఆహారం. బలహీనతలో నా కృప నీకు చాలును అని ధైర్యం ఇస్తుంది. భయములో నేను నీకు తోడై ఉన్నాను అని అభయమిస్తుంది. మిత్రులారా, మీ ఇంట్లో బైబిల్ కేవలం అలంకరణ వస్తువుగా మాత్రమే ఉంచుకున్నారా, లేక మీ దైనందిన జీవితాన్ని నడిపించే వెలుగుగా ఉందా? ముగింపు ప్రార్థన. కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని చదువుదాం, ఆ వెలుగులో నడుద్దాం. తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డల హృదయాలను నీ వెలుగుతో నింపండి. వారి సమస్యలను తొలగించి నీ కృపలో నడిపించండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.